నిజానికి సంక్రాంతి 14 నాడు జనవరి 14 నాడు మకర సంక్రాంతి పురుషుడు రేవతి నక్షత్రంలో వస్తుంది. అయనం మారుతుంది. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం మారుతుంది. సంక్రమణం అంటే కిరణాలు సంక్రమణమైనటువంటి వర్షాలు ప్రారంభమవుతాయి. ఎప్పుడు అంటే జూన్ దాదాపుగా జూలై 8 నుంచే మనకు వర్షాలు ప్రారంభమవుతాయి. దిశగా మరి ఆ స్వామివారు సంకల్పించి దాన్ని మనకు అందించాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలనిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ పార్వతీపదే హర జై శ్రీరామ్. అజ్జిబాబు చూడండి మన వాటైనా మీరు బాబాయ్ భవిష్యత్తు భారత్ మాతా కీ ఒక్క నిమిషం సైలెంట్ ఉండండి ప్లీజ్. భారత్ మాతా కీ జై. రోజు వేములవాడ బీజేపీ ఆఫీసులో పరాభావ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం అలాగే ఉగాది పురస్కారాలు ప్రధాన కార్యక్రమంలో భాగంగా విచ్చేసినటువంటి మహిళామూర్తులందరికీ, మున్సిపల్ కౌన్సిలర్, పార్టీ నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు. వేములవాడ పట్టణ మరియు పరిసర ప్రాంతాలు మహిళా సోదరిమణులకు అందరికి కూడా పరాభావనామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అక్కలు తమ్ముడు చెల్లెలందరికీ కూడా మొట్టమొదటి ఉగాది పరాభావ శుభాకాంక్షలు. కూడా నేను చెప్పినప్పుడు కలిసినప్పుడు చెప్తా ఉన్నాను, ఉగాదినే ఫస్ట్ ప్రయారిటీ కింద కొత్త సంవత్సరం. ఇంకా కూడా 75 సంవత్సరాల తర్వాత విదేశీ మోసపోతున్నది. ఫస్ట్ జనవరికే ప్రయారిటీ ఇస్తూ ఉన్నాం. మన పిల్లలకు కేకులు, చాక్లెట్స్కు డబ్బులు ఇవన్నీ మనం ఇచ్చుకుంటూ పోతూ ఉన్నాం. దాదాపు ఆఫీసులో 24 సంవత్సరాల నుంచి కూడా పంచాంగ శ్రవణం చేస్తూ ఉన్నాం. కలియుగం స్టార్ట్ అయిన తర్వాత కూడా దాదాపు 5147 సంవత్సరం 46 సంవత్సరం అయింది. అంటే అంత చరిత్ర ఈ ధర్మకు సనాతన ధర్మకు. ఇంతకుముందు పండితులు చెప్పారు, అసలు భారతదేశానికి కొలమానం లేదు. ఎన్ని సంవత్సరాల కింద ఉన్నది ఈ దేశం అనేది. మిగతా దేశాలన్నిటి కూడా కొలమానం. దాదాపు ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి మాట్లాడే ఈ సనాతన ధర్మం ఏదైతే ఉందో అనేక ఇబ్బందులు. మన చరిత్ర చూసినట్టయితే ఎన్ని దండయాత్రలు జరిగిన ఈ దేశం మీద ఒక్కసారి ఆలోచించాయి. ఇప్పటికి జరుగుతూ ఉంది.
పక్కకు ఒక పక్క మత మార్పిడి, దేవాలయాల మీద దాడులు, ధర్మం మీద దాడి, ఈ రకంగా పోతూ ఉంది. అంటే హిందువులం చాలా మంచి వాళ్ళ వేరే వాళ్ళ జోలికి మరొక మన ధర్మమే హిందూ ధర్మంలోకి రమ్మని ప్రచారం మనం ఎక్కడ చేస్తలేము. మన ధర్మాన్ని లేకుండా భగవంతుని పూజిస్తున్న తప్పితే ఆలోచన మనం చేస్తలేదు. మరి ఇస్లాం జిహాద్ పేరు మీద, మత మార్పిల పేరు క్రిస్టియానిటీ ఏ రకంగా ఈ దేశాన్ని నాశనం చేసిందో దయచేసి ఒకసారి ఆలోచన చేయమంటాం. అది చాలా వరకు కూడా రాజకీయాలకు, మతానికి, ధర్మానికి సంబంధం లేదనుకుంటా ఉన్నాం మనం. కానీ ప్రతిదీ ధర్మంతో, రాజకీయాలకు సంబంధంతో ముడిపడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుండా రామాలయ నిర్మాణం జరిగేలా ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. మరి క్యాష్ కారిడార్ కావచ్చు, ఉజ్జయిని కారిడార్ కావచ్చు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు లేకుంటే, యోగి ఆదిత్యనాథ్ లేకుంటే రామాలయ నిర్మాణం కానీ అంత సవ్యంగా జరిగేదో ఒక్కసారి ఆలోచన చేయాలి. అంటే ఈ ధర్మాన్ని కాపాడడానికి 100 సంవత్సరాలకు ఒక మహాపురుషుడు పుట్టినట్టు కూడా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా ఏది లేదు, ప్రతిదీ కూడా రాజకీయాలతోనే ముడిపడుతుంది. దేవాలయం, ధర్మాలయం అన్నీ కూడా, దేవాలయాన్ని కూడా రాజకీయ వేదికగా చూస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ధర్మానికి సంబంధం లేని వ్యక్తులను ట్రస్ట్ బోర్డు పేరు మీద రాజకీయ పార్టీలకు సంబంధించిన మనం చూస్తూ ఉన్నాం. సరే, అవన్నీ వేరైనా కానీ అధికారం ఉంటేనే ధర్మం కాపాడబడుతుంది. అంటే ధర్మాన్ని కాపాడే నాయకులు కావాలి, ధర్మం కోసం పాటుపడే నాయకులు కావాలి. మరి ఆ ధర్మాన్ని కాపాడే పార్టీ బీజేపీ. రాజకీయాలకు అతీతంగా ప్రతిపాదన చెప్తూ ఉంటా ఉన్నాం, రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. ఎస్, మేము చెప్తా ఉన్నాం, ప్రతి నడవడిక, ప్రతి అడుగు కూడా రాజకీయాలతో ముడిపడుతుంది, అధికారంతోనే ముడిపడుతుంది. అధికారం ఉంటే పని చేయగలుగుతారు. అంటే ఈ అధికారం కూడా ఎవరికి రావాలని మనం కోరుకుంటాం ఒక్కసారి ఆలోచించండి. అంటే ఈ ధర్మం కోసం, దేశం కోసం పాటుపడే వ్యక్తులు కావాలన్నా, ఈ దేశాన్ని, ధర్మాన్ని నాశనం చేసే దేవాలయ వ్యవస్థను, లేకపోతే దేవాలయాన్ని కూడగొట్టే వ్యవస్థ కావాలన్నా మనం ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఈరోజు ఏదైతే ఉన్నదో యుగానికి అది మొట్టమొదటి సంవత్సరం. చాలామంది చాలా ఓపిక కూర్చున్నారు, అక్కలు, చెల్లెలు అందరూ కూడా. చాలా కింద కూర్చుండే ఓపిక కూడా లేకుండా అయిపోయింది. మా మగవాళ్ళు అయితే 4 సార్లు లేచిపోయారు బయటకు వచ్చి. అంటే ఆడికి వస్తుంది, పూజలు చేస్తే కూడా సరే కింద కూర్చుండే ఓపిక లేకుండా అవుతాం. ఫిజికల్గా ఉన్నవాళ్ళు కాకుండా కూడా కింద కూర్చునే ఇంట్లో కూడా కింద కూర్చునే వ్యవస్థ చేస్తున్నాం. భగవంతుడి దగ్గర సూలేసుకొని చేసే పరిస్థితి వస్తూ ఉంది. అంటే మనం ఆరోగ్యం ఉంటేనే ధర్మం కాపాడబడుతుంది, దేశం కాపాడబడుతుంది, మనందరూ కూడా కాపాడబడుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా కొంతమందికి మహిళా సోదరులు, సమాజానికి ఏదో రకంగా ఒక కుటుంబాన్ని నడిపే స్త్రీ, తల్లి కూడా చాలా పవిత్రమూర్తి. ఇక్కడ ఆ కుటుంబాన్ని నడవాలంటే మొట్టమొదటి ప్రేమమూర్తి, కొడుకులు, పిల్లలు, తండ్రికి పరిచయం చేసేదే మహిళ. మరి ఆ ధర్మాన్ని కాపాడడానికి కూడా ధర్మ వ్యవస్థలో వీళ్ళందరినీ తీసుకుపోయి కూడా ఈ ధర్మం వైపు నడిపించారు. చిన్నప్పటికీ చెప్తా ఉన్నాం, మన బొట్టు, కట్టు, సాంప్రదాయాల పేరు మీద అవుతున్నాం. ఇంత దురదృష్టం ఏదని మధ్యకాలం చూస్తూ ఉన్నాం. మగవాళ్ళు ఎక్కువ పెట్టుకుంటున్నాం, బొట్టు, కుక్కుని ఆడపిల్లలు తక్కువ చేస్తూ ఉన్నాం. మనకు భయం, ఆడపిల్లలకు పెడితే చర్మం ఏమొస్తుందో, స్కిన్ ప్రాబ్లం అవుతుందేమో అని. మరి మనం చెప్పకున్నట్టయితే ఒక్కసారి సరే మనం వేరే మతాలకు ఇచ్చపరుస్తలేము. ఇలా ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక డాక్టర్ పొద్దున్న లేవగానే మదర్సాలు చదువుతారు. అంటే వాళ్ళ ఉర్దూ మీడియం లాంగ్వేజ్ నేర్పడానికి. మరి చర్చిలలో కూడా ఏం చెప్తానో మతాల గురించి, ధర్మం గురించి చెప్తా ఉన్నాం. మరి మన దురదృష్టం వ్యవస్థ ప్రజాస్వామ్య దేశంలో గుడికి వస్తే మన అందరం కూడా మీరు ఎందుకు వస్తారు సోమవారం నాడు గుడికి అంటా ఉన్నాను. వాడేమో ఆదివారం వస్తే భోజనం పెడతా, నాన్ వెజ్ పెడతా, చికెన్ పెడతా, మటన్ రాని చర్చలకు పిలుస్తూ ఉన్నాడు. వీడు లవ్ జిహాద్ పేరు మీద మతం మార్చే ప్రయత్నం చేస్తే అమ్మాయిలను డ్రాప్ చేసుకుంటాడు. మరి ఈ దురదృష్టం హిందూ దేవాలయాల్లో మనం దేవాలయం పోతే ఎందుకు వచ్చినో అడిగే పరిస్థితి. మరి ఏ రకంగా వస్తుందని కూడా మనం కూడా ఆలోచించాలి. ప్రత్యేకంగా మాతృమూర్తిలో కూడా చెప్తా ఉన్నాను, పిల్లలకు కనీసంగా 2 సంస్కృత పదాలు లేకుండా ఒక 2 సంస్కృత శ్లోకాలు అవి నేర్పడే పరిస్థితే. ఇంగ్లీష్లో మాట్లాడితే ఆనందపడే పరిస్థితి అయితే కూడా సంస్కృతి దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. మనం చెప్పిన ఒక అమ్మాయి 2 years బ్యాక్ తిప్పాపూర్కి వెళ్ళి మంచి భరతనాట్యం చేసేది. పాప పేరేది బాగా చేసిన మోక్షిత అన్నది. దురదృష్టం ఏంటంటే తెలుగులో రాయేస్తలేదు. నేను అప్పుడే అడిగిన వాళ్ళ అమ్మ ఉంటే తెలుగు రాయమనండి అమ్మా, దండం పెడతా పాపకు. తెలుగులో మోక్షిత రాయేస్తలేదు, సంస్కృతి అని రాయేస్తలేదు. అంటే కేవలం డిపెండ్ ఎస్ నాగరిక ప్రపంచంలో మనకు ఖచ్చితంగా కూడా కావాల్సిందే. గ్లోబలైజేషన్ అయింది, ప్రతి లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ప్రతి లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం కానీ మదర్ భాష, మాతృభాషను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే మనం కూడా దేశానికి కానీ ధర్మానికి కానీ ద్రోహం చేసుకుంటాం అవుతాం. కనుక పిల్లల పెంపకం కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇంగ్లీష్ మీడియం చదివించినా, హిందీ మీడియం చదివించినా, ఏది చదివించినా కానీ పిల్లలకు అవేర్నెస్ చదివించే బాధ్యత మీ అందరి మీద ఉంది. కనుక ప్రత్యేకంగా మీకే అందరికీ కూడా నమస్కారాలు చేసుకుని ధర్మాన్ని కాపాడుతామో మరొకసారి కోరుతాం.
భారత్ మాతా కీ